హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఒక మంచి అవకాశం అయితే వచ్చిందండి. పూణే ఇన్కమ్ ట్యాక్స్ రీజియన్ పరిధిలో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి వీటి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 10/8 ఆగస్టు 10. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఎప్పటి నుండి నోటిఫికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు 15/8. సో లాస్ట్ డేట్ అయితే సెప్టెంబర్ 15 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 వరకు. వేకెన్సీ పొజిషన్ చూసినట్టయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 6, లెవెల్ 4 పే లెవెల్ 25,500 to 81,000. ట్యాక్స్ అసిస్టెంట్ గా మొత్తం టోటల్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 4 అంటే 25,500 to 81,000 అరౌండ్. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ లో 39 వేకెన్సీస్ ఉన్నాయి. 18,000 to 56,900 వరకు. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ గేమ్స్ స్పోర్ట్స్ చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అథ్లెటిక్స్ 20, నెక్స్ట్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్ వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూడండి 18 to 27 years. ఫర్ స్టెనోగ్రాఫర్ ట్యాక్స్ అసిస్టెంట్ గా కూడా 18 to 27 years. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి మాత్రం 18 to 25 years వాళ్ళు అప్లై చేసుకోవాలి. మరి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 12th పాస్ ఉండాలి లేదా ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. ట్యాక్స్ అసిస్టెంట్ కి ఏ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి ఎంటీఎస్ వారికి మాత్రం మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయితే సరిపోతుంది. వీరు అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై, మరి ఎలా అప్లై చేయాలి? అప్లికెంట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే వారు ఉన్నారో 1-2 సార్లు నోటిఫికేషన్ చదువుకోండి. 1-2 సార్లు నోటిఫికేషన్ చదివి ఆ తర్వాత మరి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకొని ఎలిజిబుల్ ఏంటి ఏ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి ఏంటి అనేది అన్ని సర్టిఫికెట్స్ కూడా ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా www.incometaxindia.gov.in లోకి వెళ్ళి పూణే న్యూస్ అప్డేట్స్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.